నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికలు. గెలిచేదెవరు, ఓడేదెవరు, ప్రజలు ఎవరికి ఓటేయాలని డిసైడ్ అయ్యారు. ఒక టెన్షన్ వాతావరణం, నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ఈ ఎన్నికలలో చాలా కీలకమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. మరి ప్రజల నాడి ఎలా ఉండబోతుంది? చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిది? చాలా కీలకంగా మారనున్న పరిణామం. చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని చంద్రగిరి నియోజకవర్గానికి వెళ్దాం. చంద్రగిరి నియోజకవర్గ గత చరిత్ర ఏంటి, అక్కడ ఎవరు గతంలో గెలిచారు, సామాజిక పరిస్థితులు ఏంటి, ఇప్పుడు ఎవరు బరిలో ఉన్నారు ఓసారి పరిశీలిద్దాం. చంద్రగిరి నియోజకవర్గ మండలాల విషయానికి వస్తే తిరుపతి రూరల్, చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, తిరుపతి అర్బన్ పాక్షికం. ఇక్కడ ఉన్న ఓట్లు పురుషులు 1,50,641 కాగా స్త్రీలు 1,58,615, ట్రాన్స్జెండర్లు 60, మొత్తం 3,09,316 మంది ఓట్లు ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర చూస్తే తొలినాళ్ళలో గల్లా అరుణ తండ్రి రాజగోపాల్ నాయుడు 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. గతంలో తవణంపల్లె బంగారుపాళ్యం కింద ఉండి 1978 నుంచి చంద్రగిరి నియోజకవర్గంగా మారింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం 1978లో తొలి గెలుపు, 1983లో ఓటమి, గల్లా అరుణ కుమారి 4 సార్లు గెలుపు, మంత్రి పదవి. ఇక కమ్మకోటలో పాగా వేస్తూ గత 2 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక సామాజిక ముఖ చిత్రం బలిజ 17%, ఎస్సీ 14%, రెడ్డి 7%, కమ్మ 7%, పల్లిరెడ్డి 6%, ముస్లిం 6%, వైశ్య 4%, ఇతర కులాలు 41%గా ఉన్నారు. ఇక 2014 ఎన్నికలు. 2014 రాష్ట్ర విభజన తర్వాత చాలా కీలకంగా జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,09,24 కాగా ప్రత్యర్థి గల్లా అరుణ కుమార్కి 96,406 ఓట్లు పోలేని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మెజారిటీ 4,158. 2019 ఎన్నికల్లోనూ మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,27,790 కాగా ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్కి 86,035 ఓట్లు వచ్చినాయి. 41,755 ఓట్లతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండో విజయాన్ని సాధించారు. మరి ఈ ఎన్నికల్లో ఎవరున్నారు? చెవిరెడ్డి వారసుడు ఈసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వారసుడు ఈసారి బరిలో ఉన్నారు. ఆయన మీద సీనియర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్ మరొకసారి విజయం వైపు ఆకాంక్షిస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు: తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజకీయ వారసుడు, 2 వరుస ఎన్నికల్లో తండ్రి చెవిరెడ్డి విజయం, తోడా చైర్మన్గా మోహిత్ నియామకం. ఇక టీటీడీ బోర్డులోనూ ఎక్స్ అఫీషియో సభ్యుని హోదా, తండ్రి తరపున ప్రచారం ద్వారా నియోజకవర్గంలో పరిచయాలు. తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే 2019లో తెలుగుదేశం తరపున పోటీ ఓటమి, నియోజకవర్గంలో పార్టీ తరపున ఉద్యమాలు, ప్రచారంలో భద్రత కోసం కోర్టు ద్వారా ఆదేశాలు, నకిలీ ఓట్ల ఆరోపణతో ఆత్మాహుతి యత్నం, నియోజకవర్గం కోసం ప్రత్యేక మేనిఫెస్టో విడుదల. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో నిలబెట్టిన పేరు పులివర్తి నానికి ప్లస్ పాయింట్. గత ఎన్నికల్లో దాదాపు 42,000 ఓట్ల తేడా ఉండడం మైనస్. ఇక వైసీపీ అభ్యర్థి తొలిసారి అభ్యర్థి కావడం కొంత మైనస్. తండ్రి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన తీరు, వైసీపీ పథకాలు మోహిత్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశం అని సర్వత్రా భావిస్తున్నారు. మరి చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఇందులో గెలిచేదెవరు, ఓడేదెవరు?